అండి, వెల్కమ్ బ్యాక్ టు శిల్పారాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పొలానికి వచ్చాను. బఠానీ కాయ తెంపుతున్నాను. మీరు చూసిండాలే కదా, పెద్ద బఠానీ బయట అమ్ముతారు కదా, కాకపోతే ఇది మా పొలంలో వండే చిన్న బఠానీ అండి. ఇది తెంపుతున్నాను. వస్తుంది ఆడలేసరిగా ఏ మందులు అవి ఏం కొట్టలేదండి, ఫ్రెష్గా అయిన బఠానీ. హెల్త్కి మంచిది. ఇది ఎప్పుడు మా దగ్గర పండిస్తారు. ఇది పంట మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. మంచిగా చూస్తుంది, తెంపుతున్నాను. చిన్న ఉంటుంది ఇది, కానీ స్వీట్ ఉంటుంది. దానికన్నా ఇది స్వీట్ ఉంటుంది బఠానీ. కొంచెం ఉంది ఇక్కడ పక్కకి, కొంచెం ఉంది. మిగిలింది శనగకాయ అవి ఉన్నాయి, ఇట్లా ఉంటాయి. తర్వాత ఇది ఉల్లిగడ్డ కూర. తర్వాత వచ్చి పాలకూర పెట్టినాం కదా, పాలకూర తెంపుకుందామని వచ్చిన. మంచిగా సక్కలంతో పెట్టుకొని చూస్తాను, తెంపుకుంటున్నాను. బాగుంది కదా, ఫ్రెష్గా, మందులు లేవు, ఏవి లేదు, ఓన్లీ న్యాచురల్ అంతే. హెల్త్ మంచిది కదా, మందులు లేని ఫుడ్. ఏమో కట్ చేసినట్టే తెంపిన అక్కడే. తర్వాత మా ఆయన తెచ్చిచ్చిండు క్యారెట్ తిను అని చెప్పి. క్యారెట్ కూడా ఉంది, ముల్లంగి ఉంది. తర్వాత వెళ్తూ ఉన్నాం పచ్చి టమాటా తెంపుకోవడానికి అని. ఇదంతా చెనిక్కాయ. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఉండేవి, వాటర్ ఎండిపోయినాయి. తర్వాత ఇక్కడ రాళ్ళేసిండ్రు, కొంచెం వేరే సైడ్ పని నడుస్తుందని ఎప్పించారు. అట్నుంచి నడవడం అని చెప్తుండు మా ఆయన. వెళ్ళిన అలానే. ఇవంతా టమాటాలు అండి. ఈ దారము స్టిక్స్ కట్టి దారం కట్టిన అన్ని టమాటాలే ఉన్నాయి. అవి నేను ఇక్కడెక్కడైతే కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కదా, వాటిని మాత్రమే తెంపుకున్నాను. ఇంకా ఎక్కువ పెద్ద గాలేవు, ఎందుకు కుత్తనే తెంపడం వేస్ట్ కానీ తెంపినాము. నేను తెంపిన 7, మా ఆయన 7 ఎందుకు తెంపుతావు, ఇంకొకటి తెంపు అని చెప్తే ఇంకొకటి తెంపిన 8 అయినాయి. తర్వాత ఇది మస్క్ మిలన్ చెట్టు అండి, చూపిస్తున్నాను చూడండి. ఒకటి అయింది, ఇంకొకటి ఉంది, 2 ఉన్నాయి అవి. తర్వాత బెర్రీస్ ఉంటాయి కదా, మన జవారి, బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, ఏదో సంథింగ్ అవే. ఇవి మల్బెరీ. ఓకే, అది తెంపినాను, మా ఆయన తిన్నాడు అది. తర్వాత వంకాయ తెంపడానికని వచ్చినాను. వంకాయలు అది ముళ్ళు ఉంటుందని చెప్పి నేనే తెంపిస్తానులే అని చెప్పి మా ఆయననే తెంపిస్తుండు. వంకాయ అస్సలు పురుగు ఉండదండి ఈ వంకాయలో, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అసలు కర్రీ ఇది. అవి కూడా ఎక్కువ వద్దు, కొన్ని తెంపుకుందాం అని చెప్పి తెంపించిండు ఆయన. తర్వాత అలసిపోయి వచ్చినాం, మస్తు తిరిగినాం, చాలా తిరిగినామని. మొత్తం చూపిస్తే మీకు బోర్ పడుతుంది కదా అని చూపెట్టలేదు. తర్వాత కొంచెం మ్యాగీ వేసుకుందామని చెప్పేసి వచ్చినాను. మ్యాగీ పెట్టుకుంటున్నాను మా ఇద్దరికి. 3 o'clock వచ్చినామండి పొలంకి. రోజు తొందరనే వస్తుండే, కొంచెం ఏదో పని ఉందని చెప్పేసి ఈరోజు లేట్గా వచ్చింది మా ఆయన, అందుకే నేను వచ్చాను, లేదంటే రాకపోయింది దాన్ని.
తర్వాత ఆయిల్ గరం అయినప్పుడు వేస్తే మాడిపోతుంది కారం అది అని చెప్పేసి నేను కొంచెం వేడి ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. నేను ఆఫ్ చేసి తర్వాత వేస్తాను. కొంచెం కారము, కొంచెం ఉప్పు వేస్తాను. తర్వాత కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియాల పొడి. అది మిస్టేక్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఆయిల్ తీసేసి ఉన్నాం చెంచాతోని. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి వాటర్ పోసేసినాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టిస్తున్నాను. 3 ప్యాకెట్స్ చేసా. 2 గ్లాసెస్ వాటర్ వేసినాను. గ్లాస్ పెద్ద ఉంది కాబట్టి రెడీ అయింది మ్యాగీ. తినేసినాం నేను మా ఆయన. కొద్దిసేపు కూర్చున్నాను, కొంచెం సేపు వాక్ చేసినాను, అదంతా పెట్టలేదు. తర్వాత టీ తాగడానికి అని వచ్చినాను ఇద్దరికి. కొన్ని వాళ్ళకి, మా ఆయనకి, నాకు పెట్టా చాయ్. తర్వాత పోసుకున్నాను, ఇచ్చేసా బయట వాళ్ళకి. నేను తీసుకున్నాను, నాది మాత్రమే చూపిస్తున్నా. కొంచెం ప్రశాంతంగా కూర్చొని వచ్చే ముందు టీ తాగేసి బయలుదేరదామని తాగుతున్నాను టీ.